క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ఫర్ ఎంప్లాయీస్. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ ఆ కుటుంబాలపై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడేటట్టుగా కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు దీనికోసం కోరుతా ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు మీ ప్రభుత్వ హయాంలో కూడా ఉద్యోగస్తులు క్యాష్లెస్ ఈ హెల్త్ కార్డు కావాలని అడిగి అలసిపోయి ఉన్నారు. కానీ మేము ఈరోజు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఉద్యోగస్తుల కోసం దాన్ని ప్రకటించి అమలు చేయబోతా ఉన్నాం. అట్లాగే ప్రమాదవశాత్తు ఉద్యోగస్తులకు ఏదైనా జరిగితే దురదృష్టవశాత్తు వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తీసుకొని వచ్చి 1,20,00,000 రూపాయలు వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటట్టుగా ఆ స్కీమ్ని కూడా తీసుకొని వచ్చాం. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న మానవీయ కోణం అధ్యక్ష. దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఎవరికి కూడా దురదృష్టవశాత్తు జరగరాన్ని ఏమైనా జరిగితే ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదనేటువంటి తీసుకొచ్చిన ఈ స్కీము ఈరోజు మేము తీసుకొచ్చాం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు తీసుకొచ్చే ముందు ఎనర్జీ డిపార్ట్మెంట్లో తీసుకొని వచ్చాం అధ్యక్ష. ఈరోజు ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఎస్పీడీసీఎల్లో ఒక లైన్మెన్ అనుకుంటే బహుశా ఆ ప్రమాదవశాత్తు మరణిస్తే ఈరోజు ఆ తీసుకొచ్చినటువంటి ఇన్సూరెన్స్ సంబంధించిన ₹1,00,00,000 చెక్ని ఈరోజే మన ఆ చెక్ను కూడా ఉద్యోగస్తులకి అందించే కార్యక్రమం కూడా మీరు పర్మిషన్ ఇస్తే బ్రేక్ టైంలో ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశాం అధ్యక్ష. ఇది ప్రభుత్వానికి ఉద్యోగస్తుల పైన ఉన్నటువంటి మానవీయ కోణం అధ్యక్ష. మేము ఇప్పటివరకు ఎన్ని క్లియర్ చేశారు అంటే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,146 కోట్ల రూపాయలని పెండింగ్ బిల్స్ని ఉద్యోగస్తులు క్లియర్ చేసుకుంటూ వచ్చాం. మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక విధ్వంసాన్ని చేసి వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసి ఏ వ్యవస్థను కూడా సక్రమంగా నడవలేకుండా చివరికి పనిచేసే ఉద్యోగస్తులు కూడా నెల నెల జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ఫైనాన్షియల్ ప్లాన్ కూడా చిన్నాభిన్నం చేస్తే ఈరోజు మేము ఎంతో నిక్కచ్చిగా ఆర్థిక క్రమశిక్షణతో సాధ్యమైనంత వరకు వీటన్నింటినీ సరిచేస్తూనే ఉద్యోగస్తులకు మొదటి నెల జీతాలు ఇస్తూనే వాళ్ళకు కావాల్సినటువంటి క్యాష్లెస్ హెల్త్ కార్డుని ఇస్తూనే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే చేసేటువంటి ఈ స్కీమ్ని కూడా తీసుకొని వస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం ఎవరైనా ఆలోచన చేస్తున్నారంటే ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వమే చేస్తుంది తప్ప మీరు చేయలేదు. మీరు ఈరోజు అన్ని పెండింగ్ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులను పెట్టి ఈరోజు మొసలి కన్నీరు గారుస్తూ ఉద్యోగస్తుల కోసం మీరున్నారు అని అంటే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అధ్యక్ష. మేము ఈ డిఏలకు సంబంధించి కానీ లేకపోతే మిగతా అంశాల గురించి సంబంధించి కానీ సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు ప్రస్తుతం 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా వీటన్నిటిని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఉద్యోగస్తులకి పెండింగ్ బిల్స్ కానీ వారు పెన్షనర్స్ ఇబ్బందులు చెప్పారు అధ్యక్ష. ఎస్, పెన్షనర్స్ వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు పెన్షనర్స్కి మొట్టమొదటిగా కావాల్సింది హెల్త్ సంబంధించినటువంటి బిల్స్. మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అందరం కూర్చొని ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగి కూడా గతంలో పెన్షనర్స్ ద్వారా వచ్చినటువంటి మెడికల్ బిల్స్ ₹1 కూడా పెండింగ్ ఉండటానికి లేదు. ఎవ్రీ మంత్ జీరో చేసేసేయాల్సిందని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఇది మాకున్నటువంటి మానవీయ కోణం అధ్యక్ష. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఉద్యోగస్తుల పట్ల కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి సంక్షేమం మానవీయ కోణం గురించి ఎవరు ప్రశ్నించలేనంత స్థాయిలో ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉంది అధ్యక్ష. దీన్ని దయచేసి సభ్యులంతా గమనించవలసిందిగా కోరుతూ ఇంకా ఏదైనా ఉద్యోగస్తులకు ఎవరికైనా అత్యవసరమైన అవసరాలు ఏర్పడి ఎవరికైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా మీ దృష్టికి వస్తే కూడా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే వాటిని వెంటనే పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులందరికీ మీకే కాదు సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాం. వీఆర్ దేర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు భట్టి గారు మేము అడిగిన ఏ ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదు అధ్యక్ష. ఇప్పుడు మానవీయ కోణము అనేటువంటిది భట్టి గారి మాటల్లో కనబడుతుంది తప్ప చేతల్లో ఎక్కడ కనబడతలేదు అధ్యక్ష. అధ్యక్ష, మేము ఈరోజు సూటిగా 5 డిఏలు ఎప్పట్లోకి ఇస్తారు, పిఆర్సీ ఎప్పట్లోకి అమలు చేస్తారు,
సిపిఎస్ ను ఎప్పట్లోగా అమలు చేస్తారని సూటిగా అడిగాం అధ్యక్ష. వారు ఎంతసేపు గత ప్రభుత్వము